ప్రధానం. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి? ఇది చాలా మంచిది. ఎందుకనంటే కనుక అమ్మవారికి ప్రీతి కలిగిన రోజు కాబట్టి ఇవాళ రోజున శ్రీహరి సమేతంగా ఉన్న శ్రీ మహాలక్ష్మిని అష్టదళ పద్మంలో కూర్చోపెట్టి అమ్మవారికి పద్మాలతో కానీ మా దగ్గర పద్మాలు కొనే స్తోమత లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఏ కాయిన్స్ అయినా తీసుకోండి. ₹1, ₹2, ₹5 ఇలా ఏమీ ఆలోచించకండి. ఒక 108 కాయిన్స్ తీసుకోండి. ప్రతి అష్టోత్తరానికి ఒక కాయిన్ వేసేసి ఇదే పద్మము అన్నట్టుగా మీరు మనసులో భావన చేయండి. మీరు ఏ భావన అయితే చేశారో ఆ భావనకి మీకు సత్ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా మంగళకర ద్రవ్యాల్లో ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో ఐశ్వర్యప్రదంగా నిలిచి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఆవాహన చేసుకునేటప్పుడు అష్టదళ పద్మం తప్పనిసరిగా వేసి పసుపు కుంకుమ వేసి మధ్యలో శ్రీమన్ రాసి అమ్మవారిని కూర్చోబెట్టి ఆవాహన చేయండి. అయ్యో మా ఇంట్లో విగ్రహం లేదు, పటాలు లేవు, ఏమీ లేవు అని అన్నారనుకోండి, ఏమీ లేకపోయినా మీ ఇంట్లో పసుపు ఉంటుంది. పసుపుని తీసుకుని చక్కగా గౌరమ్మలాగా తయారు చేయండి. అమ్మవారిని 8 గౌరమ్మలుగా తయారు చేసి మధ్యలో మహాలక్ష్మి చుట్టూ 8 అష్టలక్ష్ముల కింద పెట్టుకుని ఆవాహన చేయండి. ప్రతి లక్ష్మిని షోడశోపచారాలతోటి ఆవాహన చేసి మీకు అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా, అష్టలక్ష్మి స్తోత్రంతో అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ పూజతోటి పూర్తి చేయండి. ఇవాళ రోజున కనకధార చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఇవాళ రోజున కనకధార ఒక్కసారైనా వినడమైనా, నేను చదువుకోలేను అనుకుంటారు కొంతమందికి, నోరు తిరగడం రాదు, అలాంటి వాళ్ళు కనీసం కనకధారని వినండి. చక్కగా శ్రావ్యంగా పాడిందైనా వినండి, మంత్రోచ్చారణతోటి పాడిందైనా వినండి. అలా వినడం వల్ల మీకు కనకధార యొక్క ఫలితం వస్తుంది. ఎంత క్లిష్ట స్థితిలో ఉన్నా మీరు వచ్చే ఈ సంవత్సరం కల్లా మళ్ళీ మీకు ఎంతో కొంత ధనం సమకూడుతుంది. అంటే ఈ అక్షయ తృతీయ వ్రతాన్ని అమ్మవారికి చాలా చక్కగా చేసుకునే విధంగా మనకు అంత ధనం కూడుతుంది.